శ్రీ మంజునాథస్వామి దేవాలయం, ధర్మస్థల, కర్ణాటక. మంజునాథస్వామి దేవాలయం దక్షిణ కర్ణాటకలోని ధర్మస్థల ఆలయ పట్టణంలో 800 సంవత్సరాల పురాతన మత సంస్థ. ఆధ్యాత్మికం మరియు భయానకమైనది. ఈ శివాలయం మతపరమైన అమీర్యానికి చిహ్నంగా ఉంది మరియు జైనులు, శైవులు, వైష్ణవ మతస్థులు పూజిస్తారు. ఈ ఆలయ ప్రధాన దేవత మంజునాథేశ్వరుడు శివలింగ రూపాన్ని పొందాడు మరియు వైష్ణవ పూజారులు చాలా అసాధారణమైన రీతిలో పూజింపబడతారు. జైనులచే నిర్వహించబడుతుంది. వారసులు ధర్మస్థల ధర్మానికి నిలయం, మానవత్వం మరియు విశ్వాసం యొక్క సారాంశం, నీతి మరియు ఒకరి కులాలు, మతం లేదా మతం లేకుండా ప్రపంచంలోని అత్యంత దైవిక కదలికల స్వరూపం. ఆలయ దేవతలు మంజునాథస్వామిగా శివుడు మరియు హూస్, దివ్య భార్య అమ్మనవారు, తీర్థంకర చంద్రప్రభ మరియు జైన మతం యొక్క రక్షిత దేవతలు కాలరాహుల కలర్మై, కుమారస్వామి మరియు కన్యాకుమారి. మంజునాథస్వామి ఒక ప్రకాశవంతమైన వెండి లింగం. ఇది పాత న్యూత్రాక్ష మరియు పూలమాలలతో, తులసి ఆకులతో అలంకరించబడి 3 వెండి పాములచే నీడలో ఉంటుంది. ఆలయం యొక్క కఠినమైన డిజైన్ను ద్రావిడ దేవాలయాల యొక్క టెక్చరల్ శైలికి విరుద్ధంగా ఉంది. ఇవి చెక్కిన శిల్పాలు మరియు విస్తృతమైన శిల్పాలతో ఉంటాయి. ఈ ఆలయం తెల్లటి స్టాకో గోడలు, చెక్క తెప్పలు మరియు ఫ్లాట్ రెడ్ టైల్ పైకప్పులతో మందసము ఉంటుంది. 800 సంవత్సరాల క్రితం ధర్మస్థలాన్ని దక్షిణ కెనరాలోని మల్లర్మడి అనే గ్రామంలో ఉన్న కుడుమ అని పిలిచేవారు. ఇక్కడ నెల్యాడి బీడు అనే ఇంటిలో జైన ధర్మాధికుడు బిర్మన్న పెర్గాడే మరియు అతని భార్య అనుము బల్లల్తి నివసించేవారు. పెర్గేట్ కుటుంబం సాదాసీదాగా దైవభక్తితో మరియు ప్రభావశీలమైనది మరియు వారి దాతృత్వానికి అందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం పెర్గాడేను 4 ధర్మ దైవాలు లేదా ధర్మ సంరక్షక దేవదూతలు పరీక్షించారు. అతను తన ఇంటిని ఖాళీ చేయమని మరియు కాలరాహు, కల్మర్కై, కుమారస్వామి మరియు కన్యాకుమారి దేవతలకు 4 మందిరాలు నిర్మించి ధర్మ ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేయమని ఆదేశించాడు. నియమం ప్రకారం పెర్గాడే పుణ్యక్షేత్రాలను నిర్మించాడు మరియు కర్మలు నిర్వహించటానికి బ్రాహ్మణ పూజారులను ఆహ్వానించాడు. ఈ పూజారులు పెర్గాడేను స్థానిక దైవాల ప్రక్కన శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించమని అభ్యర్థించారు. మంజునాథేశ్వరుని విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు దైవాలు తమ సామంతుడైన అన్నప్పస్వామిని పంపారు. కద్రి, మంగుళూరు సమీపంలో ఆ తర్వాత ఈ విగ్రహం చుట్టూ శ్రీ మంజునాథస్వామి ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 16వ శతాబ్దంలో శ్రీ దేవరాజ హెగ్గడే ఉడిపిలోని శ్రీ వాదిరాజస్వామిని ఈ క్షేత్రాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించారు. స్వామీజీ సంతోషంగా వచ్చారు, కానీ భిక్ష స్వీకరించడానికి నిరాకరించారు. ఎందుకంటే మంజునాథస్వామి విగ్రహం వైదిక ఆచారాల ప్రకారం ప్రతిష్ఠించబడలేదు. శ్రీ హెగ్గడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించమని స్వామీజీని అభ్యర్థించారు. హెగ్గాడే యొక్క వైదిక ఆచారాలను పాటించడం మరియు అందరికీ అందించిన దాతృత్వానికి సంతోషించిన స్వామీజీ ఈ ప్రదేశానికి ధర్మస్థల అని పేరు పెట్టారు. మతం మరియు దాన ధర్మాలకు నిలయం. తద్వారా 800 సంవత్సరాల క్రితం పెర్గాడేలు స్థాపించిన ధార్మిక మరియు మత సహనం యొక్క మూలాలు 20 ద్వారా పెంపొందించబడ్డాయి మరియు బలోపేతం చేయబడ్డాయి. హెగ్గడే కుటుంబానికి చెందిన ఒక తరం. ఈ నిస్వార్థ దీక్ష ఫలితమే ప్రస్తుత ధర్మస్థలం. ఇది అందరికీ తెలుసు. ఇక్కడ గంటలు వెళ్లాడుతున్నాయి. ఏదైనా హిందూ మతాన్ని కనుగొనండి. సందర్శించే వ్యక్తులు లోపలికి ప్రవేశించే ముందు గంట గర్భగుడి లేదా గోర్భాగ్ అనే ఉత్సాతనం, పీశానతేర్ ప్రణానం, పరమ సన్నిధాన్, మమర్త్య ఘంట్ ప్రకారం చేస్తారు. ధర్మస్థలం నిస్వార్థ ఫలితం, అంకిత భావం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.